శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఒక అద్భుతమైన శుభవార్త విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమితో విజయం సాధించడం చూసాము. చాలామంది ప్రశ్నలను అడిగారు, ఈ విజయం ఎక్కడితో అయిపోతుందా, లేకపోతే ముందుకు వెళ్తామా, లేకపోతే తెలుగుదేశంకి ఎంత ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని మీద అడిగారు. నేను ఆ రోజే చెప్పాను, నవంబర్ 15 తర్వాత ఒక్కసారి ఆయన బయటికి రాగానే ప్రపంచనాన్ని సృష్టిస్తారని చెప్పన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ బలం ఎలా పెరిగిపోతుందంటే అనదర్ 10 years వరకు మళ్ళీ వెనక్కి చూసుకోకలే. 10 years అంటే ఇంకో 2 elections అయ్యేంత వరకు కూడా అంత అద్భుతంగా ఈ బలాన్ని పుంజుకుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఆయన లేనిది కొన్ని కార్యక్రమాలు జరగవు అన్నట్టుగా ఆ టీడీపీ యొక్క బలం, తెలుగుదేశం యొక్క బలం అన్న పెరిగింది. 83 ఏదైతే ఆరంభించిందో ఆ 83 దానికి ఆల్మోస్ట్ తీసుకోండి 40 సంవత్సరాలు వేసుకోండి. ఈ మధ్య మనం ఒక టీవీ నైన్లో ఒక పెద్ద మహానుభావుడు 40 సంవత్సరాల తర్వాత దాని జాతకంతో పని లేదని చెప్పాను. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన అన్నారు, మన మనిషి బతికేదే 100 ఏళ్ళు బతుకుతున్నాడు, 100 ఏళ్లలో జాతకం చూసుకోకుండా ఉంటాడా ఆయన సొంత జాతకాన్ని? ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనిషి అనేవాడు బతుకుతున్నప్పుడు అందులో యోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. యోగం ఉన్నట్టు ఉన్నతమైన శిఖరం చేరుకుంటాడు, అవయోగం ఉన్నప్పుడు బలహీనపడుతుంటాడు, అధోగతి పాలవుతుంటాడు. దాన్ని అన్నింటినీ తెలుసుకుని ఆ టైంలో ఎటువంటి సాధన చేయాలి, ఏదైనా మంత్రమే శరణ్యం అంటాం. అలాంటిది మహానుభావుడు ఎవడో టీవీ నైన్లో కూర్చొని ఒక ఆయన నాతో పాటు ఆర్గ్యుమెంట్స్ దిగారు. ఆ రోజు అది కూడా బాధాకరమైన విషయం అనిపించింది. 40 సంవత్సరాలు వచ్చేసిన తెలుగుదేశానికి పార్టీకి క్రాస్ అయింది, ఇంక జాతకంతో పని లేదు, ఇంక యోగాలు ఇంకేముంది, జాతకం అనేది పని చేయదని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పేస్తున్నాడు. నా పక్కనే కూర్చున్నాడు ఆయన, పెద్ద ఆయన. ఇంకా అక్కడ అనడం నాకు ఇష్టం లేక మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను, అలాంటిది ఏమీ లేదు. అటువంటి భ్రమలోకి మీరు వెళ్ళకండి. ఎందుకంటే మనిషి జీవనం 108 సంవత్సరాలు మినిమం. ఎందుకంటే ప్రతి గ్రహం యొక్క దశల్లో తీసుకుంటే 120 సంవత్సరాలు మనిషి యొక్క జీవితం చెప్తాం. అందులో కనీసం 108 సంవత్సరాలు మినిమం అయినా బతుకుతారు మనిషి, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా. ఇప్పుడున్న కలియుగ ధర్మం ప్రకారం చూసుకుంటే అన్ని సంవత్సరాలు చాలా తక్కువ మంది బతుకున్నా కానీ బట్ ప్రాపర్గా కానీ జీవన విధానం గడపడితే బతుకుతారు. అలాగే ఒక పార్టీ ఆరంభించింది 83లో తెలుగుదేశం. దానికి ఒక బలము, దానికి ఒక లగ్నము, దానికి ఒక శక్తి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు చక్కగా చూసి వేద పండితులను పిలిపించి జాగ్రత్తగా ఒక మంచి ముహూర్తం పెట్టి ఆరంభించారు. ఆరంభించిన దాన్ని ఇప్పుడు 40 సంవత్సరాలు దాటి 41వ సంవత్సరంలోకి ప్రవేశించింది. డెఫినెట్గా ఇక్కడ నుండి మనం చెప్తాం, చాలామందికి పిల్లలకి 40 years దాటిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నామని చెప్తూ ఉంటాం పార్టీకి. ఎంతమంది సినిమా యాక్టర్స్ చూడండి 40 years దాటిన తర్వాత హీరోలుగా కనబడతారు. మనకు ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో కనబడుతుంది. హీరోల గురించి మాట్లాడు, హీరోయిన్స్ కాదు, హీరోలు అందరూ అంటే ఒక టర్నింగ్ పాయింట్. ఎంతమంది రాజకీయ నాయకులు 40 సంవత్సరాల తర్వాత యోగంలోకి వెళ్ళారు, పాపులర్ మినిస్టర్స్ అయ్యారు, చీఫ్ మినిస్టర్ అనుకోండి, అన్ని రకాల మినిస్టర్స్ కూడా అయ్యారు. సో 40 క్రాస్ చేయడం అంటే అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుందని అర్థం. మనమైనా సరే అండి 40 ఏళ్ళకి సెటిల్ అవుతాం. అక్కడ నుండి మన ఫ్రీలాన్స్గా ఏం చేయాలి లైఫ్లో అనేది మనం ఆలోచించడం ప్రయత్నం ఉంటుంది. సో అటువంటి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉంటాయంటే డ్రాస్టిక్ కాదు, అద్భుతమైన నిర్ణయాలు. దేశం కోసం, రాష్ట్రం కోసం, చాలా ఇన్నాళ్ళు మనం చేసాం. మన కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం ఏం చేయాలనే భావంతో మార్గం అంటే గుర్తు వచ్చారు. ముందు రోడ్లే వేయడం మొదలెడతారు. ఆంధ్ర రాష్ట్రంలో మనకు రోడ్లే కనిపించావు. ఫస్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్ వేయడం మొదలు పెడతారు, తర్వాత ఎడ్యుకేషన్ మొదలు పెడతారు, తర్వాత మెడికల్ రంగానికి వెళ్తారు, తర్వాత సెక్యూరిటీస్ అంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్కి. సో వరుసగా అలా వెలుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలోని మీరు చూస్తుంటే నార్త్లో మనకు గుజరాత్లో ఏ రకంగా అయితే ఒక అద్భుతమైన ఒక డైమండ్లా కనబడుతుంది గుజరాత్. 15-20 years పాలన ఒకే పార్టీ మీద వెళ్ళడం వల్ల అవన్నీ మనం చూస్తున్నాం. అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి వెలుగు తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఒక యోగంలోకి తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ లేనిది భారతదేశంలో ఏ పని జరగదు అన్నంత యోగంలోకి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. పార్టీ అధిష్టాన చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కూడా అలాగే ఒక రేంజ్లోకి వెళ్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అనదర్ 10 to 12 years ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పాం, యోగంలోకి వెళ్తుందని చెప్పి. పార్టీ యొక్క క్యాడర్ చాలా బలంగా ఉంది, దాన్ని ఎవరు ఆపలేదని కూడా చెప్పాం. ఏదో వయసుకు తగ్గట్టుగా అప్పుడప్పుడు ఆయనగా ఒంట్లో నలతగా ఉండడము, కొంచెం చిరాకులు పొరాకులు కలుగుతాయి ఇయర్ ఎండింగ్లోని, అలాగ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వయసును బట్టి మన కంటికి ఆపరేషన్ చేసుకున్నట్టుగా జరుగుతుంది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అడిగారు, అక్కడే ఆరోగ్యం క్షీణిస్తుందేమో, ఆయన
జీవన విధానం అంతా పాడైపోతున్నామో అని. బట్ మనం చెప్పాం క్లియర్గా, ఏమీ కాదు, మళ్ళీ ప్రభంజనాన్ని సృష్టిస్తారు. అదే ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఒక్కసారిగా సునామీలాగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా ఆయన ఆక్యుపై చేసి రాష్ట్రం కోసం ఏమి చేయాలంటే ఇలాంటి గెలుపు ఉంటేనే కానీ చేయలేమని ఒక ధీమాతో ఆయన ఒక కంకణం కట్టుకుంటూ వచ్చారు. దానికి తోడు మనం చెప్తాం అగ్నికి ఇది అన్నట్టుగా పవర్ స్టార్ కూడా మనకు కనిపిస్తుంది. ఆయన యొక్క పవర్గా కనిపిస్తుంది. ఆయన శని యొక్క దశ ఆరంభమైంది. శని ఆయనకు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వృషభంలో ఉన్నాడు. 19 సంవత్సరాలు ఆయన జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకలే, అంత అద్భుతమైన యోగానికి తీసుకెళ్తాడు. దశలు అంతర్దశలు వచ్చినప్పుడు గోచారంలో కొంత బలహీనపడినప్పుడు ఇఫ్స్ అండ్ బర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎదురుదెబ్బలు తప్పవు. రాజకీయంగా గెలిచినా కూడా ఎదురుదెబ్బలు అని తప్పవు. కానీ ఎదుర్కొనే శక్తి వృశ్చిక లగ్నానికి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అసలు వరి అవ్వట్లేదు దాని గురించి కూడా. స్టెప్స్ 1 బై స్టెప్ ఎలా ఉంటుంది అని అంటే నెక్స్ట్ లెవెల్ అలా వెళ్తూనే ఉంటారు. ప్రజాదరణతో ప్రజల మధ్యలో ఉంటూ ఆయన యోగానికి వెళ్ళిపోతారు. దాన్ని కూడా ఎవరు ఆపలేరు. అల్టిమేట్లీ ఇంకే పార్టీ మనకు అక్కడ కనిపించవు. ఎన్డీఏ పార్టీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలోని జనసేన, తెలుగుదేశం అండ్ ఎన్డీఏ. బేసిక్గా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దేశం మొత్తం మీద ఒక కీలకమైన పాత్ర వహించి దేశాన్ని రక్షించడానికి కానీ దేశాన్ని ముందుకు తీసుకురావడంలో కానీ, ఎగ్జాంపుల్గా మనం విలేజ్ డెవలప్మెంట్ తీసుకుంటాం చూడండి. ఇది చాలా అద్భుతమైన విలేజ్ డెవలప్మెంట్స్ మనం చూస్తుంటాం. అలాగే మన రాష్ట్రం అభివృద్ధి జరిగిన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉండేటట్టుగా ఈ 2 పార్టీల యొక్క కాంబినేషన్ జరిగే అవకాశం ఉందని ఆస్ట్రాలజికల్గా నేను చెప్తున్నాను, వ్యక్తిని చూసి చెప్పట్లేదు, ఆస్ట్రాలజికల్గా చెప్తున్న విషయం. అలాగే మనందరికీ ఇష్టమైనది అమరావతి రాజధాని కావాలని రైతులు ఎంతో కష్టపడ్డారు. ప్రతి రైతు కంట నీరు పడకుండా చూసుకునే బాధ్యతగా రాష్ట్రం డెవలప్ అవుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. ఇదంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ బలము, జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ బలము. అదే ఇది 2014లో మొదలైంది, అది 83లో మొదలైంది. ఈ రెండింటి దీనికి 10 సంవత్సరాలు దాటింది. 11వ ఏట మనకు పూర్వకాలంలో చెప్తుండేవారు, ఒకే తాట మీద, ఒకే పని మీద, ఒకే ప్రొఫెషన్ మీద 11 సంవత్సరాలు ఒక వ్యక్తిగాను ఉంటే ఆ ప్రొఫెషన్లో ఆయన బ్రహ్మర్షి అయిపోతాడని. అలాగా పవన్ కళ్యాణ్ గారు ఆరంభించిన ఈ ప్రజారాజ్యం జనసేన పార్టీ ఏదైతే ఉందో 11 సంవత్సరాలు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. 11వ సంవత్సరంలోకి వెళ్ళింది. ఈ 11వ సంవత్సరం వెళ్ళే లోపల ఒక దీక్షలాగా ఆయన అనుకుని సాధిస్తాడు. జాతకంలో కూడా అలాగ ఉంది. సో ఈ రకంగా మనం చెప్పుకుని పోతుంటే ఒక ఎపిసోడ్ సరిపోదు వీళ్ళ గురించి. అలాంటి ఒక మహత్తరమైన యోగంలోకి వెళ్తారు అని చాలా స్పష్టంగా ఉంది. రాజ్యయోగాలు, విపరీత రోజయోగాలు, పవర్, అథారిటీ అన్నిటితో కూడిన యోగాలు, ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్ళే శనీశ్వరుడు ఎవరైతే ప్రజాదరణతో ముందుకెళ్తారు. TV9 ప్రోగ్రాంలో మనం చెప్పాను, శని యొక్క ఆత్మం అవుతున్న ప్రజాదరణతో ముందుకు వెళ్తారని పవన్ కళ్యాణ్ గారని. సో అది కూడా మనం ఎలక్షన్స్కి 3 రోజుల ముందు TV9లో వచ్చిన ప్రోగ్రాం మనం చెప్పాం. ప్రజాదరణతో గెలుస్తారని కూడా చెప్పాం. అప్పటికి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయి, ఓటింగ్ అయిపోయింది. అయిన తర్వాత పెట్టిన డిబేట్లో మనం మాట్లాడుతూ మనకు తెలియదు ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంటే కూడా తెలియదు, కానీ ఒకే బాట మీద మాట్లాడుతూ ఈయన ఖచ్చితంగా ప్రజాదరణతో ముందుకు వెళ్తారన్న అదే జరిగింది. అంచేత మరొక్కసారి చెప్పాలనుకునే విషయం ఏంటంటే శాస్త్రం చాలా గొప్పది. ఒక్కొక్కసారి శాస్త్రంలోనే ఉన్న విషయాన్ని అవగాహన చేసుకోవడానికి జ్యోతిష్యులు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు. బట్ సాధకుడికి ఎప్పుడైనా సరే గురు పరంపర ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ మా గురువు గారైన అంపౌరులు దుర్గోటి శర్మ గారి యొక్క ఆశీస్సులతో చెప్తున్న విషయం కాబట్టి గురు పరంపరలో ఎవరు ఉన్నప్పటికీ కూడా వారు డెఫినెట్గా ఆ మంత్ర సాధనతో కూడా కొంత అవగాహనతో చెప్తారు కాబట్టి ఒక ఫలితం అంటూ వస్తుంది. ఫలిత జోషం అంటారు. ఆ రకంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చాయని చెప్తూ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం, జనసేన రాజమార్గంలోనే రాజయోగం పొందుతారని మరొకసారి చెప్పుకుంటాం. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.